ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. వివాహిత తన కుమారుడితో కలిసి యువకుని హతమార్చి పూడ్చిపెట్టిన ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచాలమ్మగుమ్మి గ్రామంలో యువకుడి మిస్సింగ్ కేసు నమోదు కాగా డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు చివరకు హత్య జరిగినట్టుగా గుర్తించారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వైద్యాధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీశారు. జరిగిన ఘటనపై పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి మండలంలోని గుమ్మకోట పంచాయతీ కంచాలమ్మగుమ్మి గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లి కొడుకులను అరెస్ట్ చేశామని తెలిపారు. బింపోల్ పంచాయతీ తరమానవలస గ్రామానికి చెందిన మృతుడు కందుల లక్ష్మణరావు, కంచాలమ్మగుమ్మ గ్రామానికి చెందిన గెమ్మల లక్ష్మికి గత 5 ఏళ్లుగా వివాహేతర సంబంధాలున్నాయి. ఈ నెల 11వ తేదీన శుక్రవారం రాత్రి ఆమెను కలిసేందుకు మృతుడు కందుల లక్ష్మణరావు కంచాలమ్మగుమ్మి గ్రామానికి వెళ్లి గెమ్మెల లక్ష్మితో గొడవపడ్డాడు. దీంతో కర్రతో మృతుడు లక్ష్మణరావు తలపై ఆమె బలంగా కొట్టింది. అదే సమయంలో ఆమె పెద్ద కుమారుడు గెమ్మెల లక్ష్మణరావు ఆమె కలిసి మేకలకు కట్టే కన్నితో మెడపై బలంగా లాగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, అదే రోజు రాత్రి గుమ్మకోట సమీపంలోని తుప్పల్లో పాతిపెట్టారని తెలిపారు. మృతదేహాన్ని వైద్యాధికారులు, రెవెన్యూ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీన ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేశాం. సో దాంట్లో భాగంగా నిన్న విఆర్ఓ ముందు 2 ముద్దాయిలు వచ్చి ఒక మనిషిని చంపామని చెప్పేసి కన్ఫెషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఆ కేసుని ఆల్టర్ చేశాము నిన్న. సో ఆ కేసులో భాగంగానే ఈరోజు ఈ గుమ్మకోట విలేజ్కి రావడం జరిగింది. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు కందుల లక్ష్మణరావు, తిరుమలవలస గ్రామం, భీంపోలు పంచాయతీ. సో ఇందులో ముద్దాయిల పేర్లు గిమ్మెల లక్ష్మి అండ్ గిమ్మెల లక్ష్మణరావు. సో ఇదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ చంపిన ఆవిడకు డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్కి 5 years నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఒకటి నడుస్తుంది. సో ఈ విషయం ఎక్కడ వాళ్ళ హస్బెండ్ తెలిసిపోతుందనో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇది రావడం. సో ఎక్కడ సమాజంలో బ్యాడ్ అయిపోతారని చెప్పేసి భయపడి అప్పటి నుంచి చంపాలని ప్లాన్ చేసుకుంది. అండ్ ఈ 11వ రోజు, ఈ నెల 11వ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి మరి బలవంతం చేయబోయాడు. దానికి రిటాలియేషన్గా ఆవిడ ఇతన్ని కర్రతో, రాతో కొట్టి చంపేసింది. దాంతోపాటు ఈ తాడును కూడా తీసుకొని గొంతుని స్ట్రాంగులేట్ చేసి చంపేశారు. సో చంపిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ వచ్చి నైట్ 11వ నైట్ వచ్చి ఈ శవాన్ని ఇక్కడ పూర్తి చేశారు. సో విఆర్ఓ స్టేట్మెంట్ ప్రకారం, ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు ఆల్టర్ చేసి ఈరోజు వాడికి వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నాం.